కుమారుని మీరు గమనిస్తే పందులు పొట్టు తింటూ ఆ పొట్టును చూసి అలా అనుకుంటున్నాడు, నా ఇంటి యొద్ద పనివారు కూడా సమృద్ధిగా తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ పందులు పొట్టు తింటున్నాను. నా పనివారి స్థానం ఎక్కడ, నా స్థానం ఎక్కడ? ఈరోజు యజమానుడుగా ఉండవలసిన వాడిని కనీసం పనివారి స్థానంలో కూడా లేకుండా ఎక్కడికి వచ్చాను? పందుల స్థానంలోకి వచ్చాను. పందుల స్థానంలోకి వచ్చి పందులు పొట్టు తింటూ నేను ఆకలికి ఏడుస్తున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. పరీక్షా కాలంలో స్వీయ పరీక్ష చేసుకొని పశ్చాత్తాపం వచ్చి పరితాపం వచ్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏమని తెలుసా, నేను యజమానుని స్థానం ఎలాగో పొందుకోలేనేమో, కనీసం ఏ స్థానం కోసం నేను పోరాడతా, ఏ స్థానం కోసం నేను ప్రాధేయపడతా, కనీసం పనివారి స్థానం ఏమని అడుగుతా. ప్రతి వ్యక్తి జీవితంలో దేవునికి దూరం అయిన తర్వాత ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమైపోతాడో తెలుసా? బాధించబడి, వేధించబడి, పనికి రాని వారిగా కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, బాధలు అనుభవిస్తూ భయంకరమైన వారి జీవితంలో అపజయాల పాలైపోతారు. సారీ టు సే, ఈ మాట ఇలా చెప్తున్నందుకు బాధపడకండి. నీ జీవితంలో పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగకపోతే నీ జీవితంలో నూతన కార్యము జరగదు. ఎక్కడ పడ్డావో పరీక్షించుకోవాలి, ఎక్కడ చెడ్డావో పరిశీలించుకోవాలి. నిన్ను నువ్వు పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో మరలా తిరిగి పునర్నిర్మాణము చేసుకునేటట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పశ్చాత్తాపానికి మించిన పాప క్షమాపణ. ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు? అద్భుతంగా దేవుడు క్షమించి స్వస్థపరుస్తాడు.